శుభోదయం. టేల్స్ ఆఫ్ టెంపుల్స్ ఎపిసోడ్ 9 భాగంగా ఈరోజు మనం భూతకవి సూర్యనారాయణ ఆలయానికి వెళ్తున్నాం. ఈ ఆలయానికి చేరుకోవాలంటే మనకి చాలా దారులు ఉన్నాయి. సపోజ్ ఈ ఆలయానికి మీరు అనంతపురం నుంచి రావాలి అంటే 55 కిలోమీటర్లు 55 కిలోమీటర్స్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడికి డైరెక్ట్ గా బస్సెస్ కూడా ఉంటాయి. మనం బస్ ద్వారా కూడా ఇక్కడికి రావచ్చు. లేదు అంటే ఉరవకొండ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ అంటే 5 కిలోమీటర్ దూరంలోనే ఈ ఆలయం ఉంది. అది కూడా మనకు కుదరకపోతే గుంతకల్ రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుంచి 39 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంది. నేను మెయిన్ సెంటర్ గా తిరుపతి చెప్తున్నాను. తిరుపతిని మనము తీసుకుంటే 330 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి అనంతపూర్, ఉరవకొండ, బళ్ళారి, గుత్తి ఇవి మనకు మెయిన్ సెంటర్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సూర్యనారాయణ దేవాలయం ఆంధ్రాలో 2వ ఆలయం, దక్షిణాన 3వ ఆలయం మరియు భారతదేశంలో 8వ ఆలయం. ప్రపంచంలోనే సూర్యనారాయణుడి ఆలయం దక్షిణ వైపు ముఖంగా ఉన్న ఏకైక ఆలయం ఈ భూతకవి సూర్యనారాయణ దేవాలయం. ఈ రోజు ఈ ఆలయం దగ్గరికి వెళ్తున్నాం. ఈ ఆలయానికి పురాతన స్మారక చిహ్నంగా ప్రకటించారు మరియు ఇది పురావస్తు మరియు మ్యూజియంల శాఖలో కూడా నిర్వహణలో ఉంది అన్నమాట. ఇది ఉరవకొండలో 13వ శతాబ్దానికి చెందిన పురాతన సూర్య దేవాలయంలో ఇది ఒకటి. ఇంతటి విశిష్టత కలిగిన ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం, సరేనా? ఈ దేవాలయానికి బయలుదేరే ముందు మీరు ఉదయాన్నే బయలుదేరండి. అప్పుడు ఇంకొక పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకొని వెళ్ళొచ్చు. అది పెన్నోబులం. పెన్నోబులంలో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మనకి దర్శనమిస్తారు. నాకు లేట్ అవుతుంది అని చెప్పి నేనైతే ఆ రోజు వెళ్ళలేదు. కానీ మీకు వెళ్తూ వెళ్తూ పెన్నోబులం కూడా చూపిస్తాను. మనకు ఎడమ వైపు పెన్నోబులం పుణ్యక్షేత్రం కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం. చూడండి, ఇది ముఖద్వారం. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఇది మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. మనం ఈజీగా గుర్తుపట్టి వెళ్ళొచ్చు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వస్తున్నట్టు విగ్రహ రూపంలో మనకి ఇక్కడ చిత్రీకరించి ఉంటుంది. ఇది చూసి వెళ్ళండి. పెన్నోబులం దగ్గర నుంచి మనము జస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరం, 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు ఈ సూర్యనారాయణ దేవాలయం. ఈ సూర్యనారాయణ దేవాలయం భూతగవి అని మనకి బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు దగ్గర నుంచి మనం ఊర్లోకి వెళ్ళాలి. ఇది భూతగవి ఊరు అన్నమాట. ఈ పల్లెలో నుంచి వెళ్తేనే మనకి ఆ దేవాలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయం గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. చాళుక్యుల రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని కొందరు అంటూ ఉంటారు. కానీ చాళుక్యుల రాజులు నిర్మించారు అని చెప్పడానికి పురాణ గాథ ఇలాంటివి అయితే లేవు ఇక్కడ. చాళుక్యుల రాజకాలంలో ఈ ఆలయం నిర్మించారు అని అయితే కొందరు అంటూ ఉంటారు. కానీ ఈ ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు అయితే చాలా ఉన్నాయి, అవి చెప్పుకోవాలి. మన దేశంలోని అత్యంత పురాతన సూర్య దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ భూతగవి ఆలయం ప్రధాన అర్చకులు లింగ రూపంలో సదాశివుడుగా ఉంటారు. ఈశ్వరుని అష్టమూర్తుల్లో ఒకరైన ప్రత్యక్ష నారాయణుడు ఇక్కడ దక్షిణ ముఖానికి కొలువై ఉంటాడు. దక్షిణ దిశకి అధిపతి యమధర్మరాజు. యముడు సూర్యుని కుమారుడు. ఈ కారణంగా భూతగవి స్వామిని కొలిస్తే ఆరోగ్యము, ఐశ్వర్యము, అన్నింట జయం కలుగుతుంది అని తరతరాలుగా నమ్మకం. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి దారి అలా మనకి బోర్డు కనిపిస్తుంది. ఫస్ట్ మనము హనుమాన్ టెంపుల్ అంటే ఆంజనేయ స్వామి దేవాలయమే మొదటిగా కనిపిస్తుంది. అది పక్కన ఉన్నది కుడివైపు. ఈ ఎదురుగ్గా ఉన్నది సూర్యనారాయణ దేవాలయం. ఇది సూర్యనారాయణ దేవాలయం. పదండి లోపలికి వెళ్దాం. ఇది ఆలయం లోపలికి వెళ్ళడానికి మెయిన్ ద్వారం. పెద్ద గేట్ ఉంది కదా, ఇది మెయిన్ ద్వారం. ఇలా ఆలయం లోపలికి వచ్చిన తర్వాత ఆలయం ముందు పక్కకి వెళ్ళాలి. సూర్యభగవానుడు సమస్త జీవకోటికి ప్రాణదాత, సకల లోకాలకి వెలుగునిచ్చే దేవుడు. అలాంటి ఈ సూర్య భగవాని ఆలయాన్ని 13వ దశాబ్దంలో భూతగవిలో చోళ మహారాజులు నిర్మించారని చరిత్ర చెబుతూ ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన రూపమైన సూర్య భగవానుడు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తాడు. ఈ ఆలయం లోపల పెద్ద పెద్ద బండరాలతో బలమైన కట్టడాలతో దేవాలయం నిర్మించారు.
ఆలయ గోపురం పైన త్రిశూలాకారంలో ఉంటున్న కాషాయ జెండా ఎగురుతూ ఉంటుంది. సూర్యభగవానుడు సూర్యోదయం అస్తమిచ్చే సమయంలోనూ దేవాలయంపై పడుతున్న లేలేత కిరణాలతో ఎంతగానో భక్తులకు కనువిందు చేస్తూ ఉంటాడు. ఆలయం చుట్టూ విఘ్నేశ్వరుడు, కార్తికేయ స్వామి, ఇతర దేవుల ప్రతిమలు కూడా దర్శనమిస్తాయి. ఇది ఆలయ ముఖద్వారం నుంచి మనం లోపలికి వెళ్తే ముందుగా మనకు పరమేశ్వరుడు దర్శనం చేసుకోవచ్చు. పరమశివుని దర్శనం చేసుకునేటప్పుడు మనకి కుడివైపున సూర్యభగవానుడు ఉంటాడు. ఇది ఇంకొక ద్వారం. ఈ ద్వారం నుంచి నువ్వు లోపలికి వెళ్తే ఎడమ వైపున మనకి పరమేశ్వరుడు ఉంటాడు. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ముందుగా మనము పరమశివుణ్ణి దర్శనం చేసుకొని తర్వాత సూర్యభగవాన్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ఇదిగోండి, ముందు పరమశివుని ఆశీర్వాదాలు తీసుకుందాం. శివుడు లింగాకారంలో పక్కన మనకు త్రిశూలంతో డమరుకంతో చూడండి ఎంత బాగా ఉన్నాడో. నంది ఎదురుగా శివుడు, నందీశ్వరుని కూడా నమస్కారం చేసుకోండి. ఈ ఆలయ కట్టడం చూస్తే ఇది అతి పురాణ ఆలయం అని చెప్పి మనకు అర్థమవుతుంది. చూడండి, రాతి కట్టడ నిర్మాణంతో ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ దేవుడైనా తూర్పు అభిముఖాన భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఆలయంలో మనకి దక్షిణ ముఖాన భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. ఇదిగోండి చూడండి, సూర్యనారాయణుడు 2 చేతులతో అటువైపు ఇటువైపు 2 తామర పూలు ఉంటాయి. స్వామికి ఇరువైపులా ఛాయాదేవి, ఉషాదేవి కొలువై ఉంటారు. దక్షిణ దిశకు అధిపతి యమధర్మరాజు. యముడు సూర్యుని కుమారుడు కాబట్టి భూదగవి స్వామిని కొలిస్తే ఆరోగ్యము, ఐశ్వర్యము, అన్నింట జయము కలగటమే కాక దీర్ఘ ఆయువు లభిస్తుంది అని తరతరాల నమ్మకం. ప్రతి సప్తమి నాడు సూర్య నమస్కార సహిత సౌర హోమం భక్తులకు సౌకర్యార్థం ఇక్కడ నిర్మిస్తూ ఉంటారు. ఆదిత్యుడు నమస్కార ప్రియుడు. అందువలన ఓం నమో భగవతే సూర్యనారాయణ నమః అన్న మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే మనోభిష్టాలు నెరవేరుతాయన్నది కూడా స్థానికుల నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్నది లోపల సూర్య భగవానుడు ఒక ప్రతిమను వర్ణిస్తూ ఒక చిత్రకారు. ఇక్కడ ప్రతిదీ కూడా గాయత్రీదేవి, అరుణ, బృహతి, ఉషింతి, జయంతి, చూడండి పంకృతి, ప్రత్యూష, ప్రతి ఒక్క దాని గురించి కూడా వర్ణిస్తూ మనకి పక్కనే అక్కడ ఒక చిత్రకారం ఉంటుంది. మీకు అది చూస్తే చూడండి ఈజీగా బాగా అర్థమవుతుంది. ఇది సూర్య భగవాన స్వామి. సూర్యాయ నమః. సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ ఆలయ ప్రాంగణంలో నాగప్రతిమలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఒక ప్రదక్షిణ చేసుకోండి. రథసప్తమి నాడు ఈ ఆలయానికి రావడానికి ప్రయత్నించండి. చాలా విశిష్టంగా ఇక్కడ పూజలు జరుగుతాయి. ఈ ఆలయ దర్శనాలు అయిపోయిన తర్వాత పక్కనే మనకు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. అక్కడ కూడా వెళ్ళి ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు తీసుకోవడం మర్చిపోవద్దు. ఇది ఆంజనేయ స్వామి ఆలయం. మనకి ఆలయం లోపలికి వెళ్ళిన వెంటనే ఎడమవైపు ముందుగా మనకి వినాయకుడు ఉంటాడు. వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయంలోకి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకోండి. నేను వెళ్ళినప్పుడు ఒక చిన్న పాప పూజ చేస్తూ ఉంది. ఎంత బాగుంది కదా. ఆ పాప నన్ను చూసి వెళ్ళిపోయింది, చూడండి, పరిగెత్తి వెళ్ళిపోయింది. సరే, అదిగోండి వినాయకుడు, నాగప్రతిమలు, తర్వాత ఆంజనేయ స్వామి. చూడండి ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు కూడా తీసుకోండి.
మన హిందూ ఆలయాల గురించి, వాటి చరిత్ర గురించి, వాటి విశిష్టత గురించి అందరికీ చేరవేయాలి అని చెప్పి నా ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని సహకరిస్తూ మీకు ఇది నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు ఆలయాలు గురించి ఇంకా మరిన్ని విశిష్టంగా ఆలయాల గురించి తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. నమస్కారం. सूर्याय नमः। समस्तलोका सुखिनो भवन्तु।